పవర్ వస్తలే అని చెప్తే చెక్ చేయడానికి అయితే వచ్చినాం ఇక్కడికి. ఈ బంగ్లాకి సంబంధించి సప్లై వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ రెడ్ ఫేస్ బాగానే ఉంది, ఎల్లో ఫేస్ బాగానే ఉంది, బ్లూ ఫేస్ కూడా బాగానే ఉంది. మీటర్ బాక్స్ ఇది కంటిన్యూటీ చెక్ చేసుకుందాం. రెడ్ ఫేస్లో చెక్ చేస్తున్నా, కంటిన్యూటీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఎల్లో ఫేస్, ఇక్కడ ఇందులో చూపించట్లేదు. ఇది వచ్చేసి బ్లూ ఫేస్, ఇవి బాగానే ఉన్నాయి. ఇంకా మనకి ఇందులో ఎల్లో ఫేస్ ఒక్కటి వస్తలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కేబుల్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను దీని సప్లై ఎంసీబీలు అయితే ఆఫ్ చేస్తున్నాయి. ఇవి 3 ఇక్కడ సప్లై ఏమైనా వస్తుందా లేదా టెస్టింగ్ చేసుకుంటున్నాను. లీడ్స్ మొత్తం బయటికి లాగేస్తున్నాము, మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అందుకే మనకు సప్లై అనేది వస్తలేదు. కట్ చేసుకుని పైన ఫస్ట్ ఈ స్లీవ్ తీసేస్తాము. స్లీవ్ తీసుకున్న తర్వాత న్యూట్రల్ సంబంధించి RYB దానికి టర్మినల్లో సెట్ చేసి టైట్ చేయడం జరిగింది. మనం ఈ ఎంసీబీలో అయితే ఆన్ చేసుకుందాం. 1, 2, 3 మీటర్లో చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఎల్లో ఫేస్, ఇంతకుముందు రాలేదు ఇది, ఇప్పుడు ఎల్లో ఫేస్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడైతే 3 ఫేజులు వర్క్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు పవర్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసింది. ఈ వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.